నవ్వొస్తే నవ్వుకోండి. టీచర్, సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? స్టూడెంట్, భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని. నర్సు డాక్టర్తో, మా వారు రాత్రిళ్ళు నిద్రపోకుండా ఒకటే మాట్లాడుతున్నారండి. డాక్టర్, మీ వారికి పగలు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. బంటి చంటితో, పెళ్లి చూపులకు వెళితే తన్ని పంపించారురా. చంటి, ఎందుకు? బంటి, మా అమ్మాయి బంగారం అన్నారురా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే. అమ్ములు వాళ్ళ నాన్న వెంకటప్పతో, మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్న అంటూ పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు. వెంకటప్ప, ఒకేసారి చంపకు, పెళ్లి చేసుకో, ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు చెప్పాడు వాళ్ళ నాన్న. ముత్యాలరావు సుబ్బారావుతో, ఆ డాక్టర్ నిజంగా దేవుడే. మా ఆవిడ బద్ధకాన్ని ఆయాసాన్ని చిటికెలో పోగొట్టాడు తెలుసా అన్నాడు ముత్యాలరావు. సుబ్బారావు, ఎలా? ముత్యాలరావు, వయసు పెరుగుతుంది కదమ్మా అన్నాడు అంతే. ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది. చింతామణి అప్పారావుతో, ఏమండి, శాంపిల్ అంటే ఏమిటి? అప్పారావు, పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాంటిది. చింతామణి, వరహాలరావు భార్యాభర్తలు ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరహాలరావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి, ఏమండి, మీ బంధువు వస్తోంది, పలకరించండి అంది నవ్వుతూ. వరహాలరావు, నమస్తే అత్తగారు, బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాక్కి బయలుదేరామండి అని పలకరించాడు వరహాలరావు. అప్పారావు, ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఐశ్వర్య, నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది. చీమకు పెళ్ళి అయింది. ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది. ఆ దారంటా వెళ్తున్న ఏనుగు, ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటి అని అడిగింది. దోమ, దొంగ ముండ ఆల్అవుట్ ఆన్ చేసి పడుకుంది. ఇక మన పెళ్ళి జరగదు. నిన్న మీ ఇంటికి వెళ్ళా, అప్పుడే అర్థమైంది ఇక మన పెళ్ళి జరగదని. ఏమైంది? మా నాన్నని కలిశావా? లేదు, మీ చెల్లిని చూసా, కత్తిలా ఉంది. భర్త భార్యతో, నేను పోయిన తర్వాత నాలాంటి వాడు నీకు దొరకడు తెలుసా? భార్య, అప్పుడు కూడా మీలాంటి వాడు ఎందుకులేండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.